నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా దూరదర్శన్ యాదగిరి వీక్షకులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుకలు. కనకదుర్గగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై నేడు సద్దుల బతుకమ్మ. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు. రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సైబర్ ఆర్థిక నేరాలను అరికట్టడమే లక్ష్యమని వెల్లడి. పదవీ విరమణ చేసిన డీజీపీ జితేందర్ రేపు నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న శివధర్ రెడ్డి. రాజధాని ఢిల్లీ వేదికగా త్రివిధ దళాల సదస్సు. హాజరైన రక్షణ మంత్రి. జాతీయ భద్రతలో రక్షణ దళాల మధ్య ఐక్యత కీలకమన్న రాజ్నాథ్ సింగ్. గాజాలో యుద్ధ విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్. ట్రంప్ చొరవను ప్రశంసించిన మోదీ. స్వాగతించిన 8 ముస్లిం దేశాలు. గువాహటి వేదికగా నేటి నుంచి మహిళా వన్డే ప్రపంచ కప్. తొలి మ్యాచ్లో తలబడనున్న భారత్ శ్రీలంక. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం. దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాలయ అమావాస్య మరుసటి రోజు మొదలుకొని విజయదశమి వరకు నవరాత్రుల పేరిట నిర్వహిస్తున్న ఈ వేడుకలతో ఊరువాడ పండుగ వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలు మొదలుకొని దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఆలయాల్లో నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరిస్తున్నారు. దీంతో రోజుకో రూపంలో దేవి తన భక్తులకు దర్శనమిస్తున్నారు. దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాలయ అమావాస్య మరుసటి రోజు మొదలుకొని విజయదశమి వరకు నవరాత్రుల పేరిట నిర్వహిస్తున్న ఈ వేడుకలతో ఊరువాడ పండుగ వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలు మొదలుకొని దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఆలయాల్లో నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరిస్తున్నారు. దీంతో రోజుకో రూపంలో దేవి తన భక్తులకు దర్శనమిస్తోంది. నవరాత్రుల పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లోని ఇంద్రకీలాద్రి, వరంగల్ భద్రకాళి ఆలయాలే గుర్తొస్తాయి. ఏటా నవరాత్రుల సందర్భంగా ఇక్కడ వెలిసిన అమ్మవార్లను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ 9 రోజుల పాటు 9 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి సాయంత్రం లక్ష్మీ పుష్ప కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరిస్తారు. ఇక తెలంగాణలో ఓరుగల్లు భద్రకాళిని దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తున్నారు. తెలంగాణలో చార్మినార్లో భాగ్యలక్ష్మిగా అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. కరీంనగర్లో మహాశక్తిగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయంలో నిర్వహించే రుద్ర చండీ హోమాలు, దేవీ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసుర జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలోనూ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాగౌరి అలంకరణలో అమ్మవారు భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున బాసరకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. మరోవైపు సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అక్షరాభ్యాసాల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. దేవి నవరాత్రులంటే అమ్మవారి ఆలయాల్లోనే ప్రత్యేక పూజలు, హోమాలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే తెలంగాణలోని భద్రాచలంలోనూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కళ్యాణోత్సవం, గోదావరి ఒడ్డున ఘటాల ప్రదర్శన, రావణ దహనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆలయాల్లోనే కాదు, వీధుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల్లోనూ దుర్గాదేవి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరించడంతో పాటు మండపాల వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక నవరాత్రి వేడుకలంటే ఉత్తరాదిన మాత్రమే కనిపించే దాండియా సందడి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు పాకింది.
ఏపీ తెలంగాణలోనూ అనేక చోట్ల దాండియా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఓవైపు బతుకమ్మ, మరోవైపు దాండియా వేడుకలతో తెలంగాణలో ఎక్కడ చూసినా పండుగ సందడే కనిపిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బతుకమ్మ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఇవాళ సాయంత్రం సద్దుల బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రధానంగా అప్పర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ తెలంగాణ పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అమరవీరుల స్మారక స్తూపం నుండి బతుకమ్మ ఘాట్ రాత్రి 11 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. దీంతో తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుండి ట్యాంక్ బండ్ వైపు వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను తెలుగు తల్లి ఫ్లైఓవర్ ప్రారంభం నుంచి కట్టమైసమ్మ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇందిరా పార్క్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా దారి మళ్లిస్తారు. ఇక పివి విగ్రహం నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ను ఇందిరాగాంధీ విగ్రహం వద్ద, ప్రసాద్ ఐమాక్స్, మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లిస్తారు. మరోవైపు సికింద్రాబాద్ నుండి ఎంజీబీఎస్ వైపు వచ్చే అన్ని అంతర్జిల్లా ఆర్టీసీ బస్సులను శ్రీకార్, ఉపకార్ జంక్షన్ నుంచి దారి మళ్లిస్తారని ట్రాఫిక్ విభాగం తెలియజేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఆర్టీసీ ఎంజీడీగా సజ్జనార్ స్థానంలో ఇప్పటికే వై నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీకి 4 ఏళ్లు సేవలందించడం సంతృప్తినిచ్చిందని, సమిష్టి కృషితో సంస్థలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామని సజ్జనార్ అన్నారు. హైదరాబాద్లో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డీజీపీ జితేందర్ పదవీ విరమణ కార్యక్రమాన్ని తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించారు. ఫేర్వెల్ పరేడ్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వీడ్కోలు కార్యక్రమానికి కొత్త డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ పై కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. కొన్ని సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించామని, బాధితులకు అండగా ఉండేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఇండియా జస్టిస్ రిపోర్టు ప్రకారం తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ఉద్యోగరీత్యా కుటుంబానికి, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని జితేందర్ పేర్కొన్నారు. There we have the parade. Send blessings forward beyond the duty call. Today is bright and yielding. But I can tell and confess before all of you that it has been a wonderful experience. It is an excellent cadre. All our senior officers made us so comfortable here in last so many years that now we all plan to settle down here only. So now we consider this as our home. We always say that we belong to Telangana. We are part of Hyderabad now, and it has been such a good experience that people of Andhra Pradesh, people of Telangana they are so good that we finally took a decision to settle down here only.
భారత ఎన్నికల కమిషన్ ఈసీఐ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా ఎన్నికలు జరగనున్న బీహార్ తుది ఓటర్ల జాబితాను నేడు ప్రచురించనుంది. అంతకుముందు ఈసీ ఆగస్టు 1న ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన 65 లక్షల మంది ఓటర్ల జాబితాను కూడా నేడు విడుదల చేసింది. బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22న ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ చేపట్టింది. తాజాగా ఇవాళ తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అందరూ కట్టుబడి ఉండాలని వెంటనే అమల్లోకి వచ్చిందని తెలిపారు. మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ మినహా జిల్లాల్లోని నియమావళిని పగడబందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో మోగిన ఎన్నికల నగారా. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కీలక సూచనలు చేసిన ఈసీ. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్ కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ విడుదలైన సమయం నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని ఈసీ ప్రకటించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలయ్యేలా చూడాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈసీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిషేధం ఉంటుంది. ఎవరైనా అధికారి బదిలీ అవసరమని భావిస్తే ముందస్తుగా ఈసీ నుంచి అనుమతి తీసుకోవాలి. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు. ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడం పైన కూడా నిషేధం అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంత్రులు, ఇతర అధికారులు కొత్త పథకాలు లేదా ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ఆర్థిక గ్రాంట్లను మంజూరు చేయొద్దు. పథకాలకు సంబంధించిన వాగ్దానాలు, హామీలపైన నిషేధం అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న 31 జిల్లాల్లో ఎటువంటి శంకుస్థాపనలు చేయరాదు. మంత్రులు అధికార యంత్రాంగాన్ని, వాహనాలను వినియోగించకూడదు. ఎవరైనా అధికారి లేదా సిబ్బంది మంత్రిని కలిస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 218లో పేర్కొన్న విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. గృహ నిర్మాణ పథకం మంజూరై పని ప్రారంభిస్తే లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం సహాయం అందాలి. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త నిర్మాణాలను చేపట్టడం, కొత్త లబ్ధిదారులకు సహాయాన్ని మంజూరు చేయటం వంటి వాటిపై నిషేధం అమల్లో ఉంది. ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఉద్యోగ కార్డుదారులు పనిని డిమాండ్ చేస్తే కొనసాగుతున్న పనిలో వారికి ఉపాధి హామీలో పని కల్పించవచ్చు. కొత్త పనిని ప్రారంభించకూడదు. కరువు, వరదలు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే బాధిత ప్రజలకు సహాయాన్ని ఎస్ఈసి అనుమతితో ప్రభుత్వం నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి 50,000 నగదుకు మించి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. పెద్ద మొత్తంలో ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. ఆ తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
తాతయ్య ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వెల్కమ్ బ్యాక్. హైదరాబాదులో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారింది. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేస్తుంది. రాష్ట్ర సచివాలయం ప్రాంతంలో ఉన్న పైవంతెన వద్ద బోర్డుపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేర్కొన్నారు. ఇక నుంచి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పిలవనున్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి దిగువకు భారీగా వరద నీరు వదలడంతో మక్తల్ మండలంలోని పలు గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా కృష్ణా మండలం పరిధిలో వాస్తునగర్ నిర్వాసితులు క్యాంపును, నీట మునిగిన గ్రామాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను వెనువెంటనే చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పశువులకు మేత అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. నీట మునిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను వెంటనే రిపేరు చేయాలని సూచించారు. వరి, పత్తి పంటలతో పాటు ఇళ్లకు జరిగిన నష్టాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సన్నిధి బ్యారేజ్ నుంచి పోయినసారి మొన్నటి నుంచి 5,60,000 క్యూసెక్ల నీటిని కిందికి వదలడం, అదే మాదిరిగా ఆల్మట్టి నారాయణపూర్ నుంచి 1,10,000 క్యూసెక్ల నీళ్లు వదలడం ద్వారా ఈరోజు మన దగ్గర ఉన్న వాస్తునగర్ కానివ్వండి, కుసుమూర్తి కానీ, ఎస్కేపల్లి కానీ, హిందూపూర్ కానీ ఎక్కడా కూడా ఎవరికి ప్రాణహాని కానీ జరగలేదు. అట్ ద సేమ్ టైం పశువులకు కూడా ఏమి ఇబ్బంది కలగకుండా తగు కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ ఉధృతి తగ్గేంత వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువకులందరికీ కోరుతా ఉన్నాం. అక్టోబర్ 1 నుంచి పోస్టాఫీసు స్పీడ్ పోస్ట్ సేవల్లో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు డెలివరీ సమయంలో సంతకం తీసుకునే విధానానికి బదులుగా ఇకపై వన్ టైం పాస్వర్డ్ అంటే OTP తప్పనిసరి కానుంది. పార్సిల్ను అందుకునే వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు OTP వస్తుంది. దాన్ని డెలివరీ సిబ్బందికి చెబితేనే పార్సిల్ను అందజేస్తారు. ఈ కొత్త విధానం ద్వారా పార్సిల్లు సరైన వ్యక్తులకు చేరుతున్నాయో లేదో నిర్ధారించుకోవచ్చు. తెలంగాణ పోస్టల్ సర్కిల్లోని 6,000కు పైగా పోస్టాఫీసుల్లో ఈ కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. భద్రత, విశ్వసనీయత, కస్టమర్ సౌలభ్యం కోసం ఈ మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే కొత్త టారిఫ్లు కూడా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. జాతీయ భద్రతలో రక్షణ దళాల మధ్య ఐక్యత చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం, ఏకీకరణను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఢిల్లీలో త్రివిధ దళాల సదస్సులో ప్రసంగించారు. నూతన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్లో అన్ని దళాలు కలిసి పనిచేయడంతోనే విజయం సాధ్యమైందన్నారు. इन चीजों को ध्यान में रखते हुए इंटर ऑपरेबिलिटी और ज्वाइंटनेस अब केवल डिजायरेबल गोल्स नहीं रह गए, बल्कि अब ये हमारी ऑपरेशनल नेसेसिटी बन चुके हैं. अभी हाल ही में हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर को अंजाम दिया है. इसके लिए मैं आप सबको और तीनों सर्विसेज के अपने सेना के अधिकारियों और जवानों को मैं बधाई देता हूं. और यह ऑपरेशन इस बात का प्रमाण है, जब हमारी सेनाएं आपस में मिलकर काम करती हैं तो उनकी कंबाइंड स्ट्रेंथ कितनी बढ़ जाती है. यानी बड़ी से बड़ी चुनौती का भी मुकाबला करने में वह सक्षम हो जाती हैं और उस चुनौती पर विजय प्राप्त करती हैं. साथियों, इन ऑपरेशन के दौरान भारत ने अपने एयर डिफेंस में ज्वाइंटनेस का एक जबरदस्त प्रदर्शन किया जो डिसाइसिव साबित हुआ. భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోనుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని మానేక్షా సెంటర్లో జరిగిన మిలిటరీ నర్సింగ్ సర్వీస్ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చౌహాన్ ప్రసంగించారు.
భవిష్యత్తులో అణుబెదిరింపులు, రేడియో ధార్మిక పదార్థాల ప్రయోగాల వంటి వాటిని ప్రపంచ దేశాలు యుద్ధతంత్రాలుగా వినియోగించే అవకాశం ఉందన్నారు. అలాంటి వాటిని ఎదుర్కోవాలంటే అణు ఆయుధాల నుంచి వచ్చే రేడియో ధార్మిక కాలుష్యంతో పోరాడేందుకు భారత్లో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలన్నారు. కఠినమైన పరిస్థితుల్లో వైద్య చికిత్స అందిస్తున్న మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ను జనరల్ చౌహాన్ ప్రశంసించారు. నర్సింగ్ సర్వీస్ దేశానికి 100 ఏళ్లుగా నిస్వార్థ సేవను అందిస్తోందన్నారు. And I'll talk about this a bit later towards the end of my talk. The second important thing I think is about biothreats. The training of our nurses must take into account the challenges we may face in future. The world has been through a period of intense troubles and tribulations during the COVID pandemic. In my view, biothreats, whether they are man-made, could be accidental, or they are natural, they are likely to increase in future. Defense against such threats and treatment of infected persons requires different treatment protocols. We must be prepared for this in future. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూశారు. వయోభారంతో పాటు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. విజయ్ కుమార్ మల్హోత్రా 5 సార్లు ఎంపీగా, 2 సార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. 2 సార్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మల్హోత్రా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం మల్హోత్రా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులను ఎన్డీఏ, బీజేపీ ఎంపీల బృందం పరామర్శించింది. ఈ బృందం కన్వీనర్గా హేమమాలిని ఉండగా బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, అపరాజిత సారంగి, రేఖా శర్మ, బ్రిజ్లాల్, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్లు ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఈ బృందం తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తోంది. ప్రతినిధి బృందం తన నివేదికను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేయనుంది. National President has constituted NDA delegation of 8 members, and all our members are here, all from Rajya Sabha and Lok Sabha. We have come to visit Karur and look into the matter, see what happened and how these circumstances led to this kind of an incident. And our National President Naddaji and all of us have come here to express our heartfelt condolences to the family who lost their very dear ones. We are here to meet the officials to get the information what led to that kind of situation. Whatever time takes to meet all the family members and the officials, we are going to spend here. This is a delegation of MPs who come with the purpose to get the facts from the grassroots level, from the officials to the local people. That is why our senior party leaders, the current BJP state president and the former president is here. The other senior members are also here. And members of the NDA. So there is no hurry for us. 2 ఏళ్లుగా కొనసాగుతున్న గాజా వివాదానికి ముగింపు పలికేందుకు వైట్ హౌస్ శాంతి ప్రణాళికను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ శాంతి ప్రణాళిక విడుదలైంది. ఈ శాంతి ప్రణాళికలో గాజాను తీవ్రవాద రహిత, ఉగ్రవాద రహిత జోన్గా మార్చడం, గాజా ప్రజల ప్రయోజనం కోసం తిరిగి అభివృద్ధి చేయటం వంటివి ఉన్నాయి. ఈ ప్రతిపాదనకు ఇరుపక్షాలు అంగీకరిస్తే యుద్ధం వెంటనే ముగిసిపోతుందని శాంతి ప్రణాళిక పేర్కొంది.
ఈ సమయంలో అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేయబడతాయని ప్రకటించారు. పూర్తిగా దశల వారీగా బలగాలను ఉపసంహరించుకోవటానికి పరిస్థితులు ఏర్పడే వరకు అన్ని రకాల చర్యలు నిలిపివేయాలని చెప్పింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించిన వెంటనే పూర్తి సహాయం వెంటనే గాజా స్ట్రిప్కు పంపబడుతుందని ట్రంప్ తెలిపారు. గాజా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఖతార్, జోర్డాన్, యుఏఈ, ఇండోనేషియా, పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియా, సౌదీ అరేబియా దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇక ట్రంప్ ప్రణాళికకు ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా మద్దతు తెలిపారు. గాజా వివాదాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళిక ప్రకటనను స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గాజా శాంతి ప్రణాళికపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతకు మార్గమవుతుందని అన్నారు. అందరూ కలిసి సంఘర్షణను అంతం చేసి శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్తో పాటు విదేశాల్లో హత్యలు, దోపిడీలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలతో సంబంధం ఉన్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను కెనడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అతడి ముఠాను దేశ క్రిమినల్ కోడ్ ప్రకారం ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కెనడా ప్రజా భద్రతల శాఖ మంత్రి గ్యారీ ఆనంద్ సంగేరి ప్రకటించారు. దీంతో కెనడా దేశంలోని బిష్నోయ్ ముఠాకు సంబంధించిన ఆస్తులు, నగదు, వాహనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని లేదా స్తంభింపజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ముఠా సభ్యుల నేరాలపై విచారణ జరపడానికి కెనడియన్ చట్ట సంస్థలకు మరిన్ని అధికారాలు కూడా లభిస్తాయని, అనుమానిత ముఠా సభ్యులను దేశంలోకి ప్రవేశించకుండా ఇమిగ్రేషన్ అధికారులు నిరోధించే అవకాశం ఉందని అన్నారు. ఈ చర్య భారత్, కెనడా మధ్య మెరుగవుతున్న సంబంధాలకు సూచనగా చెబుతున్నారు. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం తాజాగా 1,20,700 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,770గా ఉంది. వెండి సైతం బంగారంతో పోటీ పడుతోంది. హైదరాబాద్లో కిలో వెండి 1,49,600 రూపాయలుగా ఉంది. పండుగ సీజన్ కావడంతో ధరలు పెరుగుతున్నాయని, మరికొన్ని రోజులు బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మహిళల క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచ కప్కు సర్వం సిద్ధమైంది. ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్న టోర్నీ నేటి నుంచి గువాహతి వేదికగా ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య భారత్ శ్రీలంకను ఢీకొనబోతోంది. ఈ రెండు జట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కప్పు కోసం పోటీ పడుతున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో సాగే ఈ టోర్నీలో ప్రతి జట్టు మిగతా 7 జట్లతో ఒక్కో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ ముగిసేసరికి టాప్ 4లో నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశ అక్టోబర్ 26న ముగుస్తుంది. 29, 30 తేదీల్లో సెమీస్ జరుగుతాయి. ఫైనల్ నవంబర్ 2న ఉంటుంది. ఇక దాయాది పాకిస్తాన్ తన మ్యాచ్లన్నింటినీ కొలంబోలో ఆడుతుంది. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన మ్యాచ్లను తటస్థ వేదికైన యూఏఈలో ఆడింది. అందుకు బదులుగా ఈ టోర్నీ కోసం పాక్ మహిళల జట్టు భారత్కు రాలేదు, కొలంబోను వేదికగా ఎంచుకుంది. ఆ జట్టు సెమీస్ ఫైనల్కు వస్తే ఆ మ్యాచ్లు కూడా కొలంబోలోనే జరుగుతాయి. మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుకలు. కనకదుర్గగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై నేడు సద్దుల బతుకమ్మ. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు. రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సైబర్, ఆర్థిక నేరాలను అరికట్టడమే లక్ష్యమని వెల్లడి. పదవీ విరమణ చేసిన డీజీపీ జితేందర్ రేపు నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న శివధర్ రెడ్డి. రాజధాని ఢిల్లీ వేదికగా త్రివిధ దళాల సదస్సు. హాజరైన రక్షణ మంత్రి. జాతీయ భద్రతలో రక్షణ దళాల మధ్య ఐక్యత కీలకమన్న రాజ్నాథ్ సింగ్.
గాజాలో యుద్ధ విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్, ట్రంప్ చొరవను ప్రశంసించిన మోదీ, స్వాగతించిన 8 ముస్లిం దేశాలు. గువాహటి వేదికగా నేటి నుంచి మహిళా వన్డే ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో తలపడనున్న భారత్ శ్రీలంక. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.